హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో హనుమాన్ జయంతి స్పెషల్ ప్రసాదం బెల్లం అప్పాలు చూపించబోతున్నాను. మనం గుళ్ళో ఆంజనేయ స్వామి పూజ చేయించుకుంటున్నామంటే తప్పనిసరిగా ఈ బెల్లం అప్పాలు అయితే చేస్తారండి. ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా చేస్తారు. నేను ఈ బెల్లం అప్పాలు ఎలా ప్రిపేర్ చేశానో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా వీటి కోసం ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు పొడి బియ్య పిండి వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే 1 కప్పు గోధుమ పిండి కూడా వేసుకోవాలి. కొంతమంది ఓన్లీ గోధుమ పిండితో కానీ లేదా ఓన్లీ బొయ్య పిండితో కానీ చేస్తారు. అలాగే దీనిలోనే 1 అరకప్పు బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇలా కొంచెం బొంబాయి రవ్వ వేసుకోవటం వల్ల ఇవి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిసేలాగా బాగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో 2 కప్పుల బెల్లం తీసుకోవాలి. మీరు కొంచెం తక్కువ స్వీట్ కావాలనుకుంటే బెల్లం కొంచెం తగ్గించి తీసుకోండి. అలాగే దీనిలో 3 కప్పుల వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని మనము కరిగించుకోవాలి. బెల్లము పాకం రావాల్సిన అవసరం లేదండి. బెల్లం ఇలా ఒకసారి కరిగిన తర్వాత దీనిలో ఏమైనా మట్టి ఉంటే ఫిల్టర్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం మరిగేటప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే మంచి సువాసన కోసం యాలకుల పొడి వేసుకోవాలి. బెల్లం పాకం రావసరం లేదు. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి బియ్యం పిండి మిక్స్ని వేసుకోవాలి. ఉండలు లేకుండా దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. పిండి పూర్తిగా చల్లారాల్సిన అవసరం లేదు. మీరు చేతితో పడుకోగలిగే వేడి ఉన్నప్పుడే ఉండలుగా చేసుకోవాలి. మీకు పిండి కొంచెం పలచనైంది అనిపిస్తే కొంచెం గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ వేసుకోవచ్చు. కొంచెం గట్టిగా అయింది అనిపిస్తే కొంచెం బెల్లం వాటర్ కానీ వేడి వాటర్ కానీ యాడ్ చేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలండి. ఇలా సాఫ్ట్గా ఉంటే మనకు బెల్లం అప్పాలు గట్టిగా రాకుండా ఉంటాయి. ఇప్పుడు మీరు ఒకసారి మళ్ళీ పిండిని మిక్స్ చేసుకొని మీకు కావాల్సిన సైజులో పిండిని ఫస్ట్ ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ అప్పం చేసుకుంటే మీకు ఎక్కడ పగులు లేకుండా వస్తే పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉన్నట్లు. ఇలా పిండి మొత్తాన్ని ఉండగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా 2 చేతుల్లో మధ్యలో పెట్టి కొంచెం ప్రెస్ చేస్తే మీకు అప్పం షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా చేసుకోవాలి. ఇలా మీరు ఉండలుగా చేసుకునే పిండి అంతా అప్పాల్లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న అప్పాలు ఆయిల్కి సరిపోయినన్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలండి. మరీ ఓవర్ హీట్ అయినా కానీ వెంటనే కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల సరిగ్గా కుక్ అవ్వదు. వెంటనే కదపకుండా ఇలా 1 నిమిషం కుక్ అయిన తర్వాత వీటిని రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. రెండో వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మాడిపోకుండా చూసుకోండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగిలిన అప్పాలని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. చూసారు కదండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే బెల్లం అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.